సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అశోక్ గజపతిరాజు దంపతులు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం భక్తకోటి ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వెలుస్తున్న సింహాచలం ఆలయం నేటికి విశ్వాసం, భక్తి, సాంప్రదాయం కలిసిన కేంద్రంగా నిలుస్తోంది. ఈ దివ్యక్షేత్రాన్ని గోవా గవర్నర్ మరియు దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సతీ సమేతంగా దర్శించుకున్నారు. వారి రాకతో సింహగిరి ఆవరణమంతా సందడి నెలకొంది. దేవస్థానం తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, వేద పండితులు, నాదస్వర బృందం కలిసి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. అశోక్ గజపతిరాజు దంపతులు ముందుగా స్వామివారికి అప్పస్తంభం ఆలింగనం చేసుకుని అనంతరం బేడామండ ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత అంతరాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందించారు. వేద పండితులు అశోక్ గజపతిరాజు దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేండ్ర త్రినాథరావు దేవస్థానం తరపున వారికి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి జ్ఞాపికా ప్రసాదాలు అందజేశారు.